To your daily current affairs on paper Hindu. We'll see what are the important articles for today. So your first article is about SC refers electoral bonds case to 5-judge constitutional bench. అసలు ఎలక్టోరల్ బాండ్స్ కేస్ అంటే ఏంటి? సో బేసిక్గా ఈ ఎలక్షన్స్ దగ్గర పడేటప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ కింద అనానిమస్ డొనేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పేరు చెప్పకుండా డొనేషన్స్ జరుగుతాయి కదా, అలా డొనేషన్స్ చేసే దాని గురించి కేసు అనమాట. హౌ ఫార్ దిస్ ఈజ్ వ్యాలిడ్ అన్న దాని మీద ఈ కేసు నడుస్తుంది. దీన్ని 5-judge కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రెఫర్ చేశారన్నమాట. టాప్ కోర్ట్ సైట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇష్యూ ఫర్ ద డెసిషన్ says, so if you can see here, says it received the plea. So it received the plea seeking the shift. The case as scheduled earlier will be listed on October 31st. So in a quick turn of events, Chief Justice D.Y. Chandrachud referred the challenge to the validity of electoral bonds scheme, which facilitates anonymous decisions or anonymous donations to political parties, to a constitutional bench of 5 judges. సో 5 judges కేస్ 5 judges బెంచ్కి అయితే రెఫర్ చేయడం జరిగిందనమాట. ఎంతవరకు ఇది వ్యాలిడ్, వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆర్ ద వ్యాలిడ్ సపోర్ట్ బిహైండ్ దిస్ ఎలక్టోరల్ బాండ్స్ అనే దాని గురించి. సో వీ నీడ్ టు వెయిట్ టిల్ ద కాన్స్టిట్యూషనల్ బెంచ్ గివ్స్ ఇట్స్ జడ్జ్మెంట్, రైట్? సో విల్ మూవ్ విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. సో దిస్ ఇస్ బీయింగ్ షెడ్యూల్డ్ ఆన్ October 31st. అంతే అప్డేట్, ఇంకేం అవసరం లేదు. విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. So Jagan inaugurates Infosys facility in Vizag, says he may shift the city in December. సో మనం చూసినట్లయితే ప్రజెంట్ మన యొక్క క్యాపిటల్ మీద కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్తున్నారు మిస్టర్ జగన్? హీఈస్ టెల్లింగ్ దట్ హీల్ బి షిఫ్టింగ్ టు ద సిటీ ఇన్ December and he has inaugurated this వైజాగ్ ఇన్ఫోసిస్ ఫెసిలిటీ అనమాట. సో డెవలప్మెంట్ సెంటర్, ఐడీసీ అంటారు, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్, అది అక్కడ ఓపెన్ చేయబడడం జరిగింది. యూ నీడ్ టు నో వాట్ ఆర్ ద ఇండస్ట్రీస్ ఆర్ ఐటీ సెక్టర్స్ దట్ ఈస్ బీయింగ్ ఓపెన్డ్ ఇన్ అవర్ స్టేట్. దట్ ఈస్ వై ఐ హావ్ టేకెన్ అప్ దిస్ ఆర్టికల్. సో చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి inaugurated the Infosys Development Center in Visakhapatnam on Monday, saying that Visakhapatnam has the potential to be a Tier 1 city. సో టైర్ 1 సిటీ అయ్యే పొటెన్షియల్ దీనికి ఉంది. సో సిమిలర్ టు యువర్ బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అలా ఇది కూడా అయ్యే పొజిషన్లో ఉంది. సో సింప్లీ హీఈస్ సపోర్టింగ్ దట్ దిస్ విల్ బీ ద నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ మేబీ ద ప్లేస్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ అని చెప్తున్నారు. Okay, so he will be shifting to the port city on December. We acknowledge the support of Infosys in giving the importance to the city IT landscape and developing its overall ecosystem. So it is very clear that this will be operating. So state operations will be shifted to Vizag during December, and the Infosys facility as of now will be established. It has been inaugurated in Vizag. So that is it, nothing more than that. ఎస్, నెక్స్ట్ ఆర్టికల్. మన స్టేట్లో ఏ ఒక్క కంపెనీ కావచ్చు, ఏ ఒక్క ఐటీ అయినా సరే ఓపెన్ అయితే మనకు తెలియాలి కదా. సేమ్ థింగ్, దిస్ అనదర్ ఆర్టికల్ సిమిలర్ టు ఇన్ఫోసిస్. ఓకే, సీఎం ఇనాగరేట్స్ 3 pharma కంపెనీస్ లేస్ ఫౌండేషన్ స్టోన్స్ ఫర్ 2 bulk drug units. సో మన స్టేట్ ఏదైతే ఉందో బేసిక్గా సౌత్ ఇండియాలో చూసినట్లయితే ఫార్మా క్యాపిటల్స్ అని అంటారనమాట. సో మన స్టేట్ కూడా ఫార్మస్యూటికల్స్కి చాలా ఫేమస్. సో ఇట్ ఎక్స్పోర్ట్స్, ఇట్ ఆల్సో సెల్ఫ్ సస్టైన్స్ హియర్. The same line, so the CM has inaugurated this 3 pharma companies lays foundation stones for 2 bulk drug units అనమాట. సో డ్రగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్ యూనిట్స్కి ఇనాగ్రేట్ చేశారు. విల్ సీ వాట్ ఈస్ ద ఎస్టిమేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. అట్ ద సేమ్ టైమ్ వాట్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్. ద ప్రాజెక్ట్స్ వర్త్ 1,611 crore located at Parvada and Achutapuram in Anakapalli districts are expected to provide an employment to 2,450 people అనమాట. సో ఎంత ఎస్టిమేషన్ కాస్ట్? 1,611 crores and it is estimated to provide employment facilities to 2,450 people. Chief Minister Y.S. Jaganmohan Reddy took part in the inauguration groundbreaking ceremony of the pharma projects worth 1,611 projects owned by two firms. What are those? So Laurus Synthesis Private Limited and UGS Steriles Private
లిమిటెడ్. సో ఈ 2 కంపెనీస్కి ఇనాగరేషన్ అయితే జరిగింది. సో 2 డిఫరెంట్ లొకేషన్స్, ఒకటి వచ్చి పార్వాడలో ఉంది, ఇంకోటి వచ్చి అచ్యుతపురం ఇన్ దిస్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అనకాపల్లి. సో హీ ఇనాగరేటెడ్ 3 ఫార్మా కంపెనీస్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ దీస్ పర్టికులర్. సో బేసిక్గా అయితే 3 ఫార్మా కంపెనీస్ అండ్ డ్రగ్ బ్రేకింగ్ అండ్ దిస్ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ఏదైతే ఉందో అది 2 వాటికి పార్టిసిపేట్ చేశారనమాట. While the largest project are worth 1,111 crore, whereas this UGO's projects worth towards 500 crore. So total ga aithe man project worth చూసుకున్నాం కదా. So if you can see here, totally this cost 1,611 each individual. అసలు దేనికి ఇది? దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ UGO's ఫర్మ్ అయితే 20 acresలో ఎస్టాబ్లిష్ చేయబడింది పార్వాడాలో. దిస్ ఇస్ అ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, అంటే ప్రాజెక్ట్ విచ్ ఇస్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. సో స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఇట్ మ్యానుఫ్యాక్చర్స్ దిస్ ఇంజెక్షబుల్స్. సో ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇన్ లారస్ దెర్ ఆర్ 2 ప్రాజెక్ట్స్ వర్త్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది వచ్చి బ్రౌన్ ఫీల్డ్ అనమాట, నాట్ గ్రీన్ ఫీల్డ్, ఫ్రమ్ స్క్రాచ్ అయితే కాదు. ఇది 440 crore వర్త్ ప్రాజెక్ట్ అనమాట. SEZ APPSC ఇన్ అచ్యుతపురంలో ఇనాగరేట్ చేయబడింది. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ వాజ్ ఇనాగరేటెడ్, ఈ లారస్ ఏదైతే ఉందో SEZలో లొకేట్ చేయబడింది. ఓకే, సో నథింగ్ మోర్ దాన్ దట్ ఇన్ దట్ ఆర్టికల్. ఏమేమి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవాలి. నెక్స్ట్, ఫస్ట్ బర్డ్ సర్వే. ఎప్పుడైనా ఫస్ట్ అని వచ్చిందంటే అది ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్కి. సో వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ అబౌట్? ద ఫస్ట్ బర్డ్ సర్వే ఆర్గనైజ్డ్ ఇన్ నల్లమల forest. So the district forest officer Vineet Kumar has organized a 2 bird survey. సో 2-day బర్డ్ సర్వే, 2 రోజులు జరిగిందండి ఈ బర్డ్ సర్వే. ఎక్కడ జరిగింది? నంద్యాలలో, నంద్యాల డిస్ట్రిక్ట్లో. ఫర్ ద ఫస్ట్ టైం దే హ్యావ్ కండక్టెడ్ దిస్ 2-day బర్డ్ సర్వే. ద సర్వే అండ్ నేచర్ వాక్ వాజ్ ఆర్గనైజ్డ్ ఆన్ October 14th and 15th. There were over 150 applications from candidates interested in the bird in doing this bird survey. So bird survey చేయడానికి ఎంతమంది అప్లికేషన్స్ వచ్చే వీళ్ళకి 150 అప్లికేషన్స్. అఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్ మచ్ నెసరీ. బట్ ఎక్కడ జరిగింది అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ ఫారెస్ట్ రిజర్వ్. సో టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా అండ్ ఇస్ హోమ్ టు డైవర్స్ వైల్డ్ లైఫ్. సో బేసిక్గా ఇది నల్లమల ఫారెస్ట్లో జరిగిందని చెప్పా కదా. సో అక్కడున్న టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. దిస్ ఇస్ ద లార్జెస్ట్. సో ఏదైతే బిగ్గెస్ట్ లార్జెస్ట్ వస్తుందో మళ్ళీ ఇంపార్టెంట్ కదా, లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో పెద్ద టైగర్ రిజర్వ్ ఇదే. అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే చేశారో వీళ్ళు ఈ 2 daysలోనే 100 బర్డ్ స్పీసీస్ని కనుగొన్నారంట ఇన్ నల్లమల రేంజెస్ ఇన్ జస్ట్ 2 sessions. సో 2 sessionsలో జరిగితే ఇది కానీ కంటిన్యూ అయితే ఎన్ని జరుగుతుంది? దాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ద సర్వే ఇస్ అ సక్సెస్. వీ హోప్ టు కంటిన్యూ ద ప్రోగ్రామ్ ఇన్ ఫ్యూచర్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. విల్ గో ద నెక్స్ట్ వన్. ఓకే, CS seeks సెంట్రల్ ఫండ్స్ టు ఇంప్లిమెంట్ నీతి ఆయోగ్స్ ప్లాన్. సో మనకి సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కొన్ని ఉంటాయి కదా, అది మన ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ ఎవరు? KS జవహర్ రెడ్డి గారు. ఆయన అడిగారు అనమాట. దేనికోసం అని కూడా మనకి ఇంపార్టెంట్. వైల్ అప్రిషియేటింగ్ ద ఇండియాస్ ఆంధ్రప్రదేశ్. సో దిస్ ఇస్ అబౌట్ ఆంధ్రాస్. సో ఆంధ్ర ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్ అండి ఇది. సో వైల్ అప్రిషియేటింగ్ ద ఆంధ్రప్రదేశ్ విజన్ 2047. సో మన యొక్క విజనరీ ఏదైతే ఉందో 2047 అంటే ఎందుకు? అది సెంటినరీ కదా. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 100 years కదా ఇది. సో వైల్ అప్రిషియేటింగ్ ద ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 స్ట్రాటజీ డాక్యుమెంట్ ప్రిపేర్డ్ బై నీతి ఆయోగ్, Chief Secretary KS Jawahar Reddy maintained that effective implementation of the strategy, the central government should extend sufficient funds to financial support to the state government. Basically, ఈ యొక్క విజనరీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క స్టేట్కి ఇవ్వబడింది అనమాట. ఎవరిచ్చారు? నీతి ఆయోగ్ డిజైన్ చేసి ఇచ్చారు. సో దిస్ ఈస్ అ థింక్ ట్యాంక్ ఆఫ్ అవర్ కంట్రీ కదా, డిఫరెంట్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎన్ష్యూరింగ్ దిస్ కోఆపరేటివ్ అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం. సో ఈ యొక్క నీతి ఆయోగ్ ఏదైతే ఉందో మనకు ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక విజనరీ ప్లాన్ ఇచ్చిందనమాట టువర్డ్స్ సెంటినరీ. సో ఇండియా మూవింగ్ టువర్డ్స్ సెంటినరీ ఆఫ్ ఇట్స్ ఇండిపెండెన్స్. డ్యూరింగ్ దిస్ పర్టికులర్ టైమ్ నీతి ఆయోగ్ హ్యాస్ గివెన్ this particular strategy for 2047 which is called Andhra Pradesh Vision 2047 strategy. So దీని యొక్క ఇంప్లిమెంటేషన్కి మాకు సెంట్రల్ నుంచి ఫండ్స్ కావాలి అని అడిగారు. The state government has been preparing for the implementation of this strategy as part of the Niti Ayog's vision of ensuring India a developed country by 2047. అసలు దేనికి విజనరీ డాక్యుమెంట్? మన ఇండియా ఏదైతే డెవలపింగ్ కంట్రీ నా చిన్నప్పుడు అదే విన్నాను, ఇప్పుడు అదే వింటున్నాను. యూ వుడ్ హ్యావ్ ఆల్సో హ్యాస్ బీన్ ఇన్ ద సేమ్ సినారియో. సో వాట్ ఈస్ దిస్ 2047 విజనరీ డాక్యుమెంట్?
It is going to establish India as a developed country. That is our target. Stating the central government has been providing the insurance facility under Ayushman Bharat to the people of Antyodaya. Mr. Reddy suggested that the similar scheme would be implemented for people living అబోవ్ పావర్టీ లైన్. సో మన స్టేట్లో చూసుకున్నట్లయితే ఒక్కొక్క గవర్నమెంట్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఉంటుందండి. ఇక్కడున్న ప్రజెంట్ గవర్నమెంట్కి ఒక ఐడియాలజీ ఏంటి, వెల్ఫేర్ స్కీమ్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ వాట్ మిస్టర్ సిఎస్ హాస్ మెన్షన్డ్ ఈస్ దాట్, సో ఏదైతే మనకు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నారో అలానే దట్ ఈస్ ఫర్ అంత్యోదయ, అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అనమాట వాళ్ళకి. అలానే అబోవ్ పావర్టీ లైన్ వాళ్ళకి కూడా సిమిలర్ స్కీమ్ అది మేము ఇంప్లిమెంట్ చేయాలి అని సజెషన్ ఇచ్చారనమాట. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. విల్ బి గోయింగ్ విత్ నెక్స్ట్ వన్. సో ఇందాక చూసిన ఆర్టికల్ ఏంటి అంటే వైజాగ్కి డిసెంబర్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పి విన్నాం కదా. సో అక్కడ వెళ్తున్నారు అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో డిఫరెంట్ ఈ ప్యాలెషియల్ బిల్డింగ్స్ అని అంటాం, అంటే ప్యాలెస్ లుక్ ఉన్న బిల్డింగ్స్ అనమాట, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్ అన్నిటికీ కూడా డైనాసిటీ నేమ్స్ ఇస్తున్నాం అనమాట. ఏంటి సో 4 బిల్డింగ్ బ్లాక్స్ అట్ రిషికొండ. సో వైజాగ్లో ఉంది కదా ఇది, అట్ రిషికొండ, నేమ్డ్ ఆఫ్టర్ విజయనగర, గజపతి, కళింగ, వేంగి, ది డైనాసిటీస్ దట్ వన్స్ రూల్ ద ల్యాండ్. సో మన ఆంధ్రాలో ఏదైతే ఈ డైనాసిటీస్ రూల్ చేయబడిందో, ఏవైతే డైనాసిటీస్ రూల్ చేసి మనం ఇప్పుడైతే హెరిటేజ్గా చెప్పుకుంటున్నామో, ఆ ఒక్క డైనాసిటీస్ నేమ్ అనేది బిల్డింగ్స్కి ఇవ్వబడింది అనమాట. ఓకే. సో ఎస్, అహెడ్ ఆఫ్ ద షిఫ్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మిషనరీ, ద సిఎంఓ అంటే ఏంటి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్. మనకి పిఎంఓ అనేది ఒకటి ఉంటుందండి సెంటర్లో, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. అలానే మనకు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఫ్రమ్ అమరావతి టు విశాఖపట్నం, ద ఆంధ్రప్రదేశ్. ఎక్కడి నుంచి, అమరావతి నుంచి విశాఖపట్నంకి షిఫ్ట్ చేస్తున్నారనమాట. ఎప్పటికీ డిసెంబర్ కని విన్నాం కదా. సో ద ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ has readied 4 buildings at Rishikonda hill facing the seashore. The palatial buildings were named after Vijayanagara, Gajapati, Kalinga and Vengi dynasties that once ruled the land. సో ఈ సిఎంఓ ఏవైతే ఉన్నాయో, సిఎంఓ ఆఫీస్ కావచ్చు, అక్కడ ఉన్న 4 బిల్డింగ్స్ ఈ సీషోర్కి దగ్గరగా, ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే సీషోర్కి దగ్గరగానే ఉంది కదా. సో దానికి దగ్గరగా ప్లేస్ చేసి దాన్ని నేమ్ చేశారనమాట. ఎలా నేమ్స్ చేశారు, డిఫరెంట్ డైనాసిటీస్ నేమ్, విజయనగర కావచ్చు, గజపతి కావచ్చు, కళింగ అండ్ వెంగి, 4 నేమ్స్ హ్యావ్ బీన్ అలొకేటెడ్. ఓకే, ఇలాగా వేరే వేరే బిల్డింగ్స్ కూడా అలొకేట్ చేస్తారనమాట. సో టూరిజం అట్రాక్ట్ చేసుకోవడానికి అంతే. సో మనకు ఉంది కదా ఏపీ టూరిజం కారిడార్ అని. సో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఆఫ్ కార్పొరేషన్, దీన్ని ఏమంటారంటే ఏపీటీడీసీ, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ హ్యాస్ obtained all relevant clearances accordingly. So the clearances from coastal regulation zone, the మినిస్ట్రీ. సో డిఫరెంట్ ప్లేసెస్, ఇప్పుడు సిఆర్జెడ్లో ఉంది కదా, అది నియర్ టు షోర్ లైన్ అంటే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నుంచి పర్మిషన్స్ కావాలి. అట్ ద సేమ్ టైం ఎన్వైర్న్మెంట్ నుంచి క్లియరెన్సెస్ కావాలి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమాటిక్ చేంజ్, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్, బిల్డింగ్ ప్లాన్ అండ్ ఫైర్ అప్రూవల్స్ కావాలి కదా ఒక బిల్డింగ్ చేస్తుంటే. ఫ్రమ్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, అక్కడ ఉండేది అదే కదా, ఎంసీటీ ఉంటుంది కదా మనకి. ఇక్కడ తిరుపతిలో చూసుకున్నట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ తిరుపతి ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. అది మున్సిపల్ కార్పొరేషనా లేదంటే మున్సిపాలిటీనా అన్నది ప్లేస్ని బట్టి, అది టౌనా సిటీయా అని దాన్ని బట్టి డివైడ్ అవుతుంది అనమాట, పాపులేషన్ దాన్ని బట్టి. సేమ్ థింగ్ ఇక్కడ విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫర్ కటింగ్ డౌన్ ద ట్రీస్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లైక్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్, ఈ యొక్క బిల్డింగ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం, ఏపీసీబీ నుంచి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ బోర్డ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనమాట, ఏపీసీబీ అంటారు దీన్ని. సో దాని నుంచి ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి టూరిజం సెక్టార్ అనేది తీసుకుందనమాట క్లియరెన్సెస్ ఈ డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి, గవర్నమెంట్ బిల్డింగ్స్కి, వీటన్నిటికీ కూడా ప్రాజెక్ట్స్కి ఇది క్లియరెన్సెస్ తీసుకుంది. దిస్ అపార్ట్ ద టూరిజం ఇస్ స్టేటెడ్ దాట్ it has planted 50,000 plants of local species creepers, hedge plants to ensure green facade and ambience and vegetation in the vicinity. సో ఈ పర్టికులర్ రిషికొండ కావచ్చు, మన ఒక వైజాగ్ సిటీ మొత్తానికి కూడా ఇన్ని క్లియరెన్సెస్ ఆప్ట్ చేసింది కాకుండా వీళ్ళు ఏవైతే టేక్ డౌన్ చేస్తారో, సపోజ్ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ కోసం అని చెప్పి డిఫరెంట్ ఒక ఏవైతే గ్రీన్ ప్లేసెస్, గ్రీనరీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కట్ డౌన్ చేస్తారు కదా కొన్ని ట్రీస్, దానికి డబల్ లెంత్ కానీ సేమ్ లెంత్ కానీ ఒక ప్లాంటేషన్స్ అని చేయాలన్నమాట. సో టూరిజం సెక్టర్ వాళ్ళు ఏం చేశారు అంటే
ఈ యొక్క టూరిస్ట్ అట్రాక్ట్ చేయడానికి కూడా కలిపి 50,000 ప్లాంట్స్, క్రీపర్స్, ఇలా డిఫరెంట్ స్పీసీస్ అన్నది ప్లాంటేషన్ చేయడం జరిగిందనమాట. రైట్. సో ఎస్, నెక్స్ట్ ఆర్టికల్ విల్ గో ద నెక్స్ట్ వన్. సో బేసిక్గా ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి మేలో మనకు ఆర్టికల్స్ వచ్చాయండి. కొంతమంది పిటిషన్స్ ఎత్తుకెళ్ళి సుప్రీంకోర్టుకి మీరైనా లీగల్ వ్యాలిడేషన్ ఇవ్వండి. ఇప్పుడు సేమ్ సెక్స్ యొక్క కో లివింగ్ ఇష్యూ లేదు, బట్ లీగలైజేషన్ ఆఫ్ మ్యారేజ్ లేదు. సో లీగలైజేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ లీగలాలిటీని ఎవరు డిసైడ్ చేస్తారు? లీగాలిటీని ద వన్ హూ ఇస్ లెజిస్లేచర్, అంతేనా? సో పార్లమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట, ఇది లీగలా, యాక్సెప్టబులా, నాట్ యాక్సెప్టబులా అన్న దాని గురించి. సో దీని మీద ఒక పార్లమెంట్ ఎలా అయితే డెసిషన్ తీసుకోవట్లేదో దానివల్ల సుప్రీంకోర్టుకి వెళ్ళారనమాట. మేలో వెళితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దిస్ ఈజ్ అండర్ ద హ్యాండ్స్ ఆఫ్ లెజిస్లేచర్, హవెవర్ వీఆర్ పోస్ట్పోనింగ్ దిస్ కేస్. అంటే ఎమర్జెన్సీగా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని అడ్రస్ చేయడానికి దీన్ని ఫర్దర్గా పోస్ట్పోన్ చేస్తాము, వీ విల్ అడ్రస్ దిస్ అని చెప్పుకొచ్చారు. హవెవర్ సాలిసిటర్ జనరల్ కానీ అప్పుడు అటెండ్ అయిన గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే దిస్ మ్యాటర్ హ్యాస్ టు బి రిజర్వ్ టు ద లెజిస్లేచర్, సో దిస్ షుడ్ నాట్ బి ఇంటర్వీన్డ్ బై ద జ్యుడిషియరీ అని చెప్పింది. దిస్ ఇస్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ దిస్ ఆర్టికల్. విల్ సీ సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ ఆన్ సేమ్ సెక్స్ మ్యారేజ్ కేస్ స్లేటెడ్ టుడే. సో ఆ పెండింగ్ కేసు ఏదైతే ఉందో ఈరోజు టేకప్ చేస్తారనమాట. సో విల్ సీ ద అప్డేట్స్ టుడే. సో రేపు ఈ ఆర్టికల్ గురించి అప్డేషన్స్ వస్తాయి, అప్పుడు మనం ఫర్దర్గా చూద్దాం. So Constitutional Bench headed by Chief Justice of India D.Y. Chandrachud is scheduled to pronounce on Tuesday its judgment in a series of petitions seeking legal recognition టు ద సేమ్ సెక్స్ మ్యారేజ్. సో కొంతమంది పిటిషన్స్ అయితే వేయబడిందండి, సిరీస్ ఆఫ్ పిటిషన్స్, ఒక్కొక్కరు కాదు చాలామంది. సో ఈ కేసుని మే 11th రిజర్వ్ చేశారన్నమాట, ఫర్దర్ జడ్జ్మెంట్ మేము మళ్ళీ ఇస్తాము అని. ద వర్డిక్ట్ ఈజ్ ఈగర్లీ అవైటెడ్ యాజ్ ద గవర్నమెంట్ హ్యాడ్ స్టిఫ్లీ అబ్జెక్టెడ్ టు ద ఐడియా ఆఫ్ జ్యుడిషియల్ డిక్లరేషన్ గివింగ్ లీగల్ స్టేటస్. సో క్లారిటీగా చూసినట్లయితే ఇక్కడ గవర్నమెంట్ అబ్జెక్ట్ చేసిందనమాట, ఈ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఈ లీగల్ స్టేటస్ ఇవ్వడానికి పనికి రాదు, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ అండర్ ద హ్యాండ్స్ ఆఫ్ లెజిస్లేచర్ అని. అందుకని ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. సో దీని మీద జ్యుడిషియరీ ఎంతవరకు ఇంటర్వీన్ అవుతుంది అన్న దాన్ని బట్టి అది జ్యుడిషియల్ యాక్టివిజమా, ఓవర్ యాక్టివిజమా, లేదంటే జ్యుడిషియల్ రెస్ట్రైనింగ్గా యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకేనా? సో to same-sex relationships, saying that it would result in the confusion and encroachment of the legislative domain. అర్థం చేసుకోండి. సో ఎప్పుడైతే జ్యుడిషియరీ కానీ దీనికి లీగల్ స్టేటస్ ఇచ్చినట్లయితే అది కంప్లీట్లీ ఎంక్రోచ్మెంట్ అవుతుందంటే లెజిస్లేటివ్ పవర్స్లోకి జ్యుడిషియరీ దూరిపోతున్నట్టు అనమాట. దట్ ఈస్ also termed as judicial overreach, which is not acceptable when there is, in a country like India where there is a separation of powers between three bodies, legislative kavachu, executive kavachu, also your judiciary. So there is interdependency between each other bodies, among the bodies. However, they cannot further encroach into each other's duties and responsibilities. So దాని మీద ఇదనమాట. The center has argued that the court ought to leave the issue to the parliament and not even recognize a status less than a marriage for సేమ్ సెక్స్ కపుల్స్. సో ఏంటి ఇక్కడ సెంటర్ ఆర్గ్యూ చేసిందనమాట, ఏంటంటే ఈ యొక్క ఇష్యూని పార్లమెంట్కి వదిలేయండి, మీరు రికగ్నైజ్ చేయలేదు, యూ కుడ్ నాట్ ఈవెన్ రికగ్నైజ్ దిస్ లెస్ దాన్ అ మ్యారేజ్, హవెవర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ అవర్ హెడ్ అండ్ వీ హ్యావ్ టు డీల్ విత్ దిస్ అని చెప్పింది. సెంటర్ హ్యాడ్ సెడ్ ఎ మ్యూర్ జ్యుడిషియల్ డిక్లరేషన్ రికగ్నైజింగ్ ద సేమ్ సెక్స్ మ్యారేజ్ వుడ్ నాట్ బీ ఎనఫ్. సో వీళ్ళు ఏం చెప్పుకున్నారు అంటే సెంటర్ జ్యుడిషియల్ ద్వారా డిక్లరేషన్ తీసుకొచ్చినంత మాత్రాన అది లీగాలిటీ ఇస్తుందంటే కాదు. ఒక లీగల్గా వీళ్ళు ఒక లా చేయాలి, ఇది లీగలైజ్ అయ్యింది, పోనీ వాళ్ళు ఎగ్జిక్యూటివ్గా వాళ్ళు ఒక లెజిస్లేటివ్ పరంగా దే హ్యావ్ టు ప్రొనౌన్స్ దట్ ఎస్ సేమ్ సెక్స్ మ్యారేజ్ ఈజ్ లీగల్ ఇన్ ద కంట్రీ అంటిల్ అన్లెస్ ఇట్ కెనాట్ బీ లీగలైజ్డ్ అని చెప్పుకొచ్చారు. దే ఆల్సో క్లియర్లీ మెన్షన్ దట్ దిస్ కేస్ వుడ్ బీ కంప్లీట్లీ if the judiciary takes any judgment towards the legality of same-sex marriage, that would be complete encroachment అని చెప్పుకోవచ్చు. that is about this article. It is important, you need to go through. రేపు పొద్దున దాని యొక్క అప్డేట్ వస్తుంది, బికాస్ దట్ కేస్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ అప్ టుడే. సో రేపు మనం దాని ఆర్టికల్ చూద్దాం. దిస్ ఇస్ వన్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే ఇండియన్ సొసైటీకి. సో రైట్స్ ఆఫ్ ఉమెన్ కావచ్చు, రైట్స్ ఆఫ్ ద అన్బార్న్ చైల్డ్ గురించి ఈ ఆర్టికల్ మనం కంటిన్యూగా చూస్తున్నాం. వర్డిక్ట్ గురించి ఈరోజు నిన్న వర్డిక్ట్ ఇచ్చేసారన్నమాట దీని మీద. వాట్ ఈస్ దిస్ ఆర్టికల్? విల్ సీ. కోర్ట్ డిక్లైన్స్ అబోర్షన్ ప్లీ, says it can't stop heartbeat of viable fetus. సో మనం చూసినట్లయితే ఆర్టికల్ దేని గురించి,
26 వీక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఒక విమెన్ కోర్టుకు అప్రోచ్ అయిందనమాట. ఏమనంటే, నేను ఆల్రెడీ డిప్రెషన్లోను ప్లస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్లోనూ సఫర్ అవుతున్నాను, ఫినాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇప్పుడు వచ్చే ఈ బేబీ ఏదైతే ఉందో నేను భరించలేను, ఐ నీడ్ టు టర్మినేట్ దిస్ పర్టికులర్ ప్రెగ్నెన్సీ అని చెప్పుకొచ్చింది. షీ ప్లీడ్ ఫర్ aborting this particular baby. But what Supreme Court has mentioned, so it was completely debating. First అయితే 2 judge bench కేసు వాళ్ళు తీసుకొని వాళ్ళు కంప్లీట్గా డైవోర్స్ అయ్యారన్నమాట. ఫస్ట్ ఏం ఆలోచించారు, విమెన్ యొక్క రైట్స్ ఉంది కదా, తను ఫిజికల్గా రెడీ లేనప్పుడు, మెంటల్గా ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నప్పుడు షీ నీడ్స్ టు టేక్ మెడికేషన్. సో మెడికేషన్ తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం. సో హౌ కెన్ షీ ఫర్దర్ టేకప్ మెడికేషన్ ఆర్ షీ నీడ్స్ టు సఫర్, డూ షీ నీడ్ టు సఫర్ ఫర్ ద బేబీ అన్నది పాయింట్. వెరాజ్ ద అదర్ పర్సన్ ఇన్ దిస్ 2 judge bench has told that whatever the case may be, they have to discuss or they have to do it before 24 week. అంతకు మించి ఫర్దర్గా ప్రొలాంగ్ కాకూడదు అని చెప్పుకొచ్చారు. సో we will see the continuation. సో 24 weeks అది కూడా ఏంటి, 24th వీక్లో కూడా వాళ్ళు చేసుకోవాలి అని అంటే, ఈవెన్ ఆఫ్టర్ ఫ్రమ్ దాట్ 24th వీక్ దాటి చేయాలంటే బిడ్డకు కానీ తల్లికి కానీ ప్రాబ్లం ఉన్నా, బిడ్డ ఏదో ఒక టర్మినల్ డిసీజ్ కావచ్చు, ఒక మెడికల్లీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడే ఆ బిడ్డ ఇంకా ఫర్దర్గా పర్మనెంట్ ఇల్నెస్తో సఫర్ అవుతుంది అని తెలిసినప్పుడు దెన్ దే కెన్ టర్మినేట్. అంటిల్ అన్లెస్ the rights of the unborn child is also protected under Article 21 అని చెప్పుకొచ్చింది. So we'll see. The bench says the petitioner can't claim absolute overriding right to abort when report claims there is no threat to her life. Government said she was well past the abortion limit of 24 weeks under the Medical Termination of Pregnancy Act. So Pregnancy Act ప్రకారము, ఈ Medical Termination of Pregnancy Act ప్రకారం 24 వీక్స్లో తను చేసుకోవాల్సింది. How come she waited for 24 weeks and 26th week she has recognized that she is not able to bear this child? We need to ensure that ఆ ఒక్క బిడ్డ ఏదైతే ఉందో బిడ్డకు కూడా రైట్స్ ఉంటాయి. It doesn't mean that the baby is not born, they have no rights. They also have a right. Even the unborn child has a right in India అని చెప్పుకొచ్చారు, right to life. So I think you know what is the article for right to life, which is Article 21. So yes, the Supreme Court declined a married woman's plea to medically terminate 26-week pregnancy, saying the court is averse to ordering doctors to stop the heartbeat of the fetus when the medical reports say she'll give birth to a viable baby. So putte bidda healthy bidda అని తెలిసిన తర్వాత we cannot stop, we don't have any rights to stop the heartbeat of this particular child, this unborn child అని చెప్పుకోవచ్చు. The 3 judge bench case headed by Chief Justice D.Y. Chandrachud made it clear that the women cannot claim an absolute overriding right to abort, especially when multiple reports from the AIIMS Medical Board have confirmed that the pregnancy may not cause or was not a cause of immediate danger to life or the fetus. So ఎప్పుడైతే AIIMS చెప్పిందో పుట్టే బిడ్డ హెల్దీ బిడ్డే, it is not going to harm the woman nor the baby అని చెప్పినప్పుడు there is no other reason that can stop the baby from getting into life. Getting into birth. Next, Section 5, the Medical Termination Pregnancy Act prescribes that medical termination if the pregnancy was immediately necessary to save the life of the pregnant woman. సో ఆ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క లైఫ్ని కాపాడాలి అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్ప మిగిలిన ఎప్పుడు చేయకూడదు. అండ్ రైట్ నౌ దే అండర్స్టూడ్ దట్ ద బేబీ ఈస్ హెల్దీ, దెన్ హౌ కెన్ దే స్టాప్ బీయింగ్ ద చైల్డ్ కమింగ్ ఇన్ టు life or coming into the world? That is an issue. Next, Chief Justice D.Y. Chandrachud said that the term life, అది చాలా ఇంపార్టెంట్ అండ్ టర్మ్ లైఫ్ used in the provision cannot be equated to the broader meaning in which life is used in Article 21 of the Constitution. Article 21 upholds the individual's fundamental right to a dignified and meaningful life. So the Chief Justice said on Section 5, on the other hand, uses life in the context of life and death situation when the medical opinion confirms that the woman's very existence hangs in the balance if she attempts to carry pregnancy to a full term. సో ఈయన చెప్తున్నారన్నమాట, రైట్ టు లైఫ్ ప్రకారం అయితే ఇండివిజువల్ ఫండమెంటల్ రైట్ ఉంటుంది, రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్. అంత మాత్రాన మెడికల్
ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం ఉన్న లైఫ్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పుకొచ్చారనమాట. ఓకేనా. సో ఈ కంప్లీట్లీ డిఫరెంట్ ఇక్కడ యూస్ చేసిన ఈ సెక్షన్ 5లో ఏదైతే ఉందో మెడికల్ టర్మినేషన్లో, ఆ ఒక్క సెక్షన్ 5లో లైఫ్ అంటే అర్థం ఏంటంటే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కింద మాట్లాడుతున్నారు. అది మదరా లేదంటే చైల్డా, వాటి గురించి కంప్లీట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. ది వెరీ ఎగ్జిస్టెన్స్. నౌ సీ హియర్ దిస్ వెన్ మెడికల్ ఒపీనియన్ కన్ఫర్మ్స్ దట్ ద విమెన్ వెరీ ఎగ్జిస్టెన్స్ హ్యాంగ్స్ ఇన్ ద బ్యాలెన్స్ ఇఫ్ షీ అటెంప్ట్స్ టు క్యారీ అవుట్ ప్రెగ్నెన్సీ ఇన్ ద ఫుల్ టర్మ్. అంటే 24 వీక్ దాటిన తర్వాత అయితే బ్యాలెన్స్డ్గా పోవాలి. విమెన్ రైట్స్ కావచ్చు, చైల్డ్ రైట్స్ కావచ్చు, రెండింటిని బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలి అని. సెక్షన్ 5 అలౌస్ అబోర్షన్ ఓన్లీ ఇఫ్ ద ప్రెగ్నెన్సీ poses an actual and physical immediate danger to the women's life and health according to the medical experts. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్టికల్ 21 ప్రకారం ఏదైతే రైట్ టు లైఫ్ ఉందో, రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్ ఏదైతే ఉందో, మీనింగ్ఫుల్ లైఫ్ ఏదైతే ఉందో, దాని అర్థం ఏంటి అంటే it doesn't contradict or it should not be coming in the middle of the rights of the unborn child అన్నది దీని నుంచి అర్థం చేసుకోవాలి మీరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. So you need to go through this. Hearing this court's concern expand beyond the pregnant women to embrace the rights and well-being of this unborn child. The hearing stated, with the Women's Council submitting that she was physically, emotionally, mentally, financially and medically unable to carry and deliver or raise a child. He said she was already a mother of 2. She suffered the postpartum depression after the birth of the second child in September. But however, the government represented by Additional Solicitor General Aishwarya Bhati said medical reports showed a healthy fetus with no abnormalities. Ms. Bhati said that the woman was well past the abortion limit of 24 weeks under the act. So Solicitor General కానీ అడిషనల్ సాలిసిటర్ జనరల్ కానీ వీళ్ళు గవర్నమెంట్ తరపున ఉంటారండి. అంటే గవర్నమెంట్ పాస్ చేసిన యాక్ట్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. సో ఆమె చెప్పుకొచ్చింది ఏంటి అంటే మిస్ బాటి, సో తను ఆ 24 వీక్ లిమిట్, వాట్ ఎవర్ ద రీజన్ మేబీ, గవర్నమెంట్ అలొకేట్ చేసిన 24th వీక్ దాటి తను ప్రెగ్నెన్సీ క్యారీ ఫార్వర్డ్ చేసింది. ఎంతకి? 26 వీక్కి. అండ్ టెస్ట్లు చూసినట్లయితే ఎయిమ్స్ డాక్టర్ ప్రకారం, ఎయిమ్స్ మెడికల్ బ్యూరో ప్రకారం తెలిసింది ఏంటి, ద బేబీ ఈజ్ వెరీ హెల్దీ. సో రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ సపోర్టివ్ ఫర్ హర్ టు అబార్ట్ అని చెప్పుకొచ్చింది. దర్ ఈస్ నో లాంగర్ ఎ కేస్ ఆఫ్ ప్రో లైఫ్ ఆర్ ప్రో చాయిస్. The reproductive autonomy of the women, this is actually the Hobson's choice of her. She cannot medically terminate the child now. The choice is now between the preterm or a full-term delivery. Chances of a healthy child reduces with a preterm delivery. The full-term delivery gives the child a healthy chance to survive. So preterm, post-term, full-term అంటే ఏంటంటే ముందుగానే కడుపులో ఉన్నప్పుడే బిడ్డని తీసేసి బయట ఎన్వైరన్మెంట్లో పుట్టించడం అనమాట. సో రైట్ నౌ అబార్షన్ అనేది ఆప్షనే కాదు. ఆమె వద్దు అనుకుంటే ఏ టైంలో బిడ్డని బయటికి తీయచ్చు. కాకపోతే ఈ ప్రీటర్మ్ డెలివరీ చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. టెస్ట్ ట్యూబ్ బేబీలు ఇట్లా అంటారు కదా, వాళ్ళని ఒక బాక్స్లో పెట్టి ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్ ఇస్తారు కదా. సో అలాంటి ఒక ఎన్వైరన్మెంటా లేదంటే ఫుల్ టర్మ్గా తిని క్యారీ చేయగలదా అన్న దాని మీద పాయింట్లో డిస్కస్ చేయొచ్చు. కానీ ఫర్దర్గా తను అబార్షన్ అనే ఒక ఐడియా అసలు రాకూడదు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా అండ్ యూకే డిస్కస్ ఇండో పసిఫిక్ ట్రేడ్. సో ఇండో పసిఫిక్ ట్రేడ్ గురించి మాట్లాడారండి. ఇది 2+2 ఫారిన్ అండ్ డిఫెన్స్ డైలాగ్ అండి బిట్వీన్ ఇండియా అండ్ యూకే. So reaffirm mutual commitment to maritime freedom. India and the UK on Monday discussed the situation in Indo-Pacific region. The discussion was here held during the inauguration of 2+2 foreign and defense డైలాగ్. సో ఇక్కడ కరెక్ట్గా చూసినట్లయితే న్యూఢిల్లీలో జరిగిందండి ఈ పర్టికులర్ డిఫెన్స్ డైలాగ్. వాట్ ఈస్ దిస్? 2+2 ఫారిన్ అండ్ డిఫెన్స్ డైలాగ్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే డిస్కసింగ్ ఆన్ ద ఇండో పసిఫిక్ సిచ్యువేషన్. ఆ రీజియన్, ఇండో పసిఫిక్ రీజియన్లో సిచ్యువేషన్, మ్యారిటైమ్ సెక్యూరిటీ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఫారిన్ కావచ్చు, ఎలా ఉందని డిస్కషన్ జరిగింది. సో ద టూ సైడ్స్ హ్యావ్ డిస్కస్ ద పాసిబిలిటీస్ ఫర్ ఫర్దర్ కొలాబరేషన్ ఇన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఏ ఏరియాస్లో కొలాబరేషన్ గురించి మాట్లాడారు? సో దట్ వుడ్ బి trade and investment, defense, critical and emerging technologies, so technology based trade. Next, civil aviation, health, energy, then strengthening people's connect. So these are the areas which they've discussed. So they discussed regarding the counter terrorism kavachu, HADR, and also about the maritime security. Indian delegation was led by Piyush Srivastava, who is the Joint Secretary and Ministry of External Affairs, and Vishwesh Negi, Joint Secretary of Ministry of Defence, and UK delegation was co-chaired by Ben Mellor, and Indian Directorate and Indian Ocean Directorate, FCDO, Lieutenant General. You have
Rob McGowan, the chief or a deputy chief of defense staff. సో బేసిక్గా ఎవరెవరు అన్నది మనకు అవసరం లేదు, ఏ ఏరియాస్లో కోఆపరేషన్ అన్నది చాలు. ఎవరెవరు అన్నది ఈ ఏరియా నాట్ రిక్వైర్డ్, ఈ ఏరియా ఇంపార్టెంట్. ఓకే ఫైన్, విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. గగన్యాన్. సో నేను ఇక్కడ మీకు చెప్పాను అనమాట, క్రూ మాడ్యూల్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దిస్ ఆర్టికల్, విల్ సీ గగన్యాన్స్ టెస్ట్ ఫ్లైట్ టు కమెన్స్ అట్ 7 AM ఆన్ October 21st. సో October 21st మనకి ఇంకా టైం ఉంది కదా. సో ఈ యొక్క ఫ్లైట్ టెస్ట్ అనేది జరుగుతుందన్నమాట. మనం పంపించేది హ్యూమన్స్ని కదా పంపిస్తున్నాము, గగన్యాన్ ద్వారా మన యొక్క ఇండియన్స్ని కొంతమందిని స్పేస్ ఏరియాకి తీసుకెళ్తున్నాం. సో ఎప్పుడైతే వీళ్ళని ఇక్కడ స్పేస్కి పంపిస్తున్నామో ఫర్ ద ఫస్ట్ టైం వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ వీళ్ళు ఎలా అయితే వెళ్తున్నారో అలానే సేఫ్గా తిరిగి రావాలని, ఆ సేఫ్ మెకానిజం కోసం అని చెప్పి ఏం చేశారు, ఈ యొక్క గగన్యాన్కి టెస్ట్ మాడ్యూల్ అనేది చేస్తారన్నమాట. క్రూ ఏదైతే, సో ఇక్కడ చూసినట్లయితే గగన్యాన్ వెహికల్ క్రూ మాడ్యూల్, ఎక్కడైతే పీపుల్ కూర్చుంటారో, సో దీని లోపల కూర్చుంటారో, కూర్చున్న ప్లేస్ని ఆ ఒక మాడ్యూల్ని మాత్రం టెస్ట్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని స్పేస్కి పంపించి మళ్ళీ దాన్ని బే ఆఫ్ బెంగాల్లో ఫాల్ చేస్తారు, దాన్ని కనెక్ట్ చేసుకొని దాన్ని స్టడీ చేస్తారనమాట. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్ ఇస్ బీన్ షెడ్యూల్డ్ ఆన్ October 21st. ఈ ఆర్టికల్ రిపిటేషన్ అనమాట, ముందు ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. రైట్, ద గగన్యాన్స్ మిషన్ flight test vehicle abort mission 1 will take place between 7 AM and 9 AM on October 21st from the Satish Dhawan Space Center in Sriharikota. So mission Gaganyaan, the TV-D1 test flight is scheduled for October 21st, 2023 between 7 AM and 9 AM from SDSC షార్ సెంటర్. సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది కదా అక్కడ శ్రీహరికోటలో, సో అక్కడ ఈ టెస్ట్ ఫ్లైట్ అనేది టెస్ట్ చేస్తారనమాట. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు నో. క్రూ మాడ్యూల్ ఈస్ ద ప్లేస్ వేర్ ద ఆస్ట్రోనాట్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ ఎ ప్రెషరైజ్డ్ ఎర్త్ లైక్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ మిషన్. ఆ పర్టికులర్ దాన్ని, సో ఏదైతే ఈ ప్రెషరైజ్డ్ క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో దానిలో పంపిస్తారనమాట. అసలు ఈ క్రూ మాడ్యూల్ అంటే ఏంటి, ఎర్త్ లైక్ సిచ్యువేషన్స్ని ఆ మాడ్యూల్లో పెడతారనమాట. సో ఆక్సిజన్ కావచ్చు, ఇక్కడున్న ప్రెషర్స్ కావచ్చు, ఇక్కడున్న టెంపరేచర్ కావచ్చు, ఆ సినారియోస్ ఆ ఒక్క క్రూ మాడ్యూల్లో పెడతారు. దాన్ని టెస్ట్ చేస్తున్నారు అన్నమాట. టెస్ట్ చేస్తేనే కదా ఇది సేఫా కదా అని తెలిసేది, లేకపోతే మన వాళ్ళు చనిపోతారు కదా. అలా కాకుండా దే హవ్ డన్ దిస్ పర్టికులర్ మాడ్యూల్. ఓకే, సో అందులో కాన్ఫిగరేషన్స్ ఏవే ఉన్నాయి, నావిగేషన్ కావచ్చు, సీక్వెన్సింగ్, టెలిమెట్రీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ పవర్ అనమాట. ఈ యొక్క డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్, 3 కాన్ఫిగరేషన్స్ అనేది ఇందులో ఉన్నాయి. డిఫరెంట్ సిస్టమ్స్ అనేది దే ఆల్సో హ్యావ్ దిస్ పారాచూట్స్, రికవరీ ఎయిడ్స్, యాక్యుయేషన్ సిస్టమ్స్ కావచ్చు, పైరోస్ కావచ్చు, సేఫ్టీ మెకానిజమ్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఫ్లైట్లో ఎలా అయితే ఉంటాయో దీనికి కూడా సేఫ్టీ మెకానిజమ్స్ ఉంటాయి కదా, అలా ఒక సేఫ్టీ మెకానిజమ్స్ అనమాట. రైట్, TVD1 విల్ డెమాన్స్ట్రేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ క్రూ ఎస్కేప్ సిస్టమ్. సో దీన్ని అసలు ఎందుకు పంపిస్తున్నారు అంటే దీని ద్వారా, ఈ టెస్ట్ ఫ్లైట్ ద్వారా ఎంతవరకు సేఫ్టీ మెకానిజం అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వగలరు, ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయని టెస్ట్ చేయడం అనమాట. సో సీఎం విల్ బి రికవర్డ్ ఫ్రమ్ బే ఆఫ్ బెంగాల్. సో బే ఆఫ్ బెంగాల్లో టచ్ అవ్వగానే దాన్ని అక్కడ నుంచి రికవర్ చేసుకొని నేవీ హెల్ప్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చేస్తారన్నమాట. ఎస్, దట్ ఈస్ అబౌట్ దట్ ఆర్టికల్. విల్ సీ ఇఫ్ దర్ ఇస్ ఎనీ మోర్. ఎస్, బేసిక్గా ఈక్వెడార్లో యంగెస్ట్ ప్రెసిడెంట్ అండి. ఇది ప్రిలిమ్స్కి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను తప్ప ఇంకేమీ ఆర్టికల్ అవసరం లేదు. సో యంగెస్ట్ ఎవర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఇన్ ఈక్వెడార్ ఓస్ టు రిస్టోర్ పీస్. సో వాళ్ళకి ఈక్వెడార్లో ఇష్యూస్ని, ఆ పీస్ రెస్టోర్ చేస్తాం, ఇష్యూస్ని సార్ట్ చేసి అని చెప్పారు. బట్ యూ నీడ్ నో హూ ఇస్ దిస్ పర్టికులర్ ప్రెసిడెంట్ అండ్ వాట్ ఈస్ హిస్ ఏజ్. సో యంగెస్ట్ ఎవర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ 35 years అండి ఈయనకి, డేనియల్ నొబోవా ఇన్ ఈక్వెడార్. సో హీ హెస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఇన్ ఈక్వెడార్. అది తప్ప ఇంక ఆర్టికల్లో ఇంకేమీ అవసరం లేదు. దట్ ఈస్ వై ఐ హావ్ టేకెన్ అప్. సో అడగచ్చేమో ప్రిలిమ్స్లో అని. Until unless it is related to India, we don't need to go through any other article. Fine. So ఈ గాజా ఇష్యూ కంటిన్యూగా వస్తూనే ఉంది. సో we are going to skip that. Anything important we will see. So yes, ఈ ఆర్టికల్ ఏం పెద్దగా ఇంపార్టెంట్ కాదు. Yes, that is it for today. We'll meet again in tomorrow's session. Thank you. Have a good day.